తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే టీవీ కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ప్రతి నెల 2016 రూపాయలు 4016 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులను ఎవరైతే పొందుతున్నారో ఇక అటువంటి వారందరికీ 2000 రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ 4000 రూపాయలు, 4000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి 6016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను ఏ తారీఖు నాడు విడుదల చేయాలి, ఎవరెవరికి పంపిణీ చేయాలి అన్న దానిపై కీలకమైన కొత్త అప్డేట్స్ వివరాలు అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV AIDS వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎవరెవరికి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారో ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఎటువంటి కొత్త అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగిందో ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక మొత్తం ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి 4000 రూపాయలు, 6000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి పంపిణీ చేయనున్నారో ఇక దీంతో పాటుగా రెండోది వచ్చేసి తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని కీలకమైన అప్డేట్స్ని మన రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటి తర్వాత ఒకటి క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక తెలంగాణలో ఈ నెలలో జమ చేసేటువంటి ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు కూడా ఎవరెవరికి ఏ జిల్లాలలో ఏ తారీఖు నుంచి జమ చేయనున్నారో కూడా ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. దానికోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా చూస్తుంటే సో వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2000 రూపాయలు తీసుకునే వారికి 4000 రూపాయలు, 4000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను దాదాపు రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల చివరి వారం నుంచి రిలీజ్ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక అదే రీతిలో తెలంగాణలో మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే రీతిలో ఏప్రిల్ నెల చివరి వారం నుంచి అయితే జమ చేసేందుకు ఇక్కడ నిధుల సర్దుబాటు అనేది చేయడం అయితే జరిగింది అన్నట్లుగా సమాచారం అయితే ఇప్పటివరకు రావడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ చేయనున్నారో వారందరికీ ఈ పెన్షన్ డబ్బులు ఈ మార్చి నెల 28వ తారీఖు మనకి 25వ తారీఖు నుంచి అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులను మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల వారీగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు నా కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.